రేగొండ మండలం తిరుమలగిరి శివార్లోని బుగులేని గుట్ట వద్ద వెలిసిన సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చుట్టూ ఎత్తైన కొండల్లో ఇటు పాండవుల గుట్ట, అటు శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం. వీటి మధ్యలో బుగులోని గుట్ట వద్ద వెలిసిన సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ సమ్మక్క సారలమ్మల దర్శనార్థం జిల్లా నలుమూలల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తల్లులకు మొక్కులు చెల్లించుకుంటారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు నాటి ప్రభుత్వంలో అరకొర వసతుల నడుమ భక్తులు ఇబ్బందులు పడేవారు. దీన్ని గ్రహించిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఈ జాతర ఏర్పాట్లకు సుమారు 22 లక్షల రూపాయలు కేటాయించారు. తిరుమలగిరి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదంటే, పక్కనే బూలోని వెంకటేశ్వర స్వామి, ఇటు పాండవుల గుట్టలు, ప్లస్ చల్లని వాతావరణం ఉంటుంది. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ అనే దేవతలు మహిమగల వాళ్ళు. ఇటు జాతరకు మన భూపాలపల్లి శాసనసభ్యులు గణ సత్యనారాయణ గారు అభివృద్ధి పనుల కోసము పూజారులకు షెడ్లు 2 రూమ్లకు షెడ్లు వేయించి, కొత్తగా 2 బోర్లు వేయించి, బాత్రూమ్లు అన్నీ తయారు చేయించి, ట్యాంకీలు గింకీలు ఉంటే అన్ని అభివృద్ధి పనుల కోసం 22 లక్షల రూపాయలు వేయడం జరిగింది. ఆ రోడ్డుకు దానికి కూడా మట్టి పోయించి అక్కడ దానికి కల్పన జరిగింది. చాలా అభివృద్ధి పనులు మంచి వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఘట్టమ్మ జాతర కాడ కూడా ఘట్టమ్మ దేవతకు అక్కడ ఒక గుడిలాగా, చిన్న గుడిలాగా విగ్రహంతో సహా అక్కడ పెట్టడం జరుగుతుంది. అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది. దీనికి ఇక్కడ భక్తులు కూడా ఈ ఆహ్లాదకర వాతావరణంలో వండుకుంటూ ఇక్కడ వనదేవతలను దర్శించుకొని వంటలు చేసుకోవడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి చాలా మంది భక్తులు జిల్లా నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. వీటితో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రోడ్డు సౌకర్యం, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, శానిటైజేషన్తో పాటు అమ్మవారి గద్దెల అలంకరణ, పూజారులకు నూతన గృహం లాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభించారు. అయితే ఈ నెల 20 నుంచి 26 వరకు జరగనున్న ఈ జాతరకు ముందే దాదాపు అన్ని పనులు తుది దశకు చేరుకున్నాయి. జాతరకు ఇంకా 5 రోజులే ఉండడంతో మిగతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు మాట్లాడారు. నమస్కారం, నా పేరు తిరుపతి, తిరుమలగిరి మాది, రేగొండ మండల్, జయశంకర్, భూపాలపల్లి. మా యొక్క గ్రామంలోని బుగులోన్ జాతర, మా యొక్క గ్రామం శివర్లలో బుగులోన్ జాతర దగ్గర శ్రీ సమ్మక్క సారలమ్మ ఒక జాతర మా యొక్క గ్రామంలో ఈ నెల 20 నుంచి 26వ తారీఖు వరకు ఈ యొక్క జాతర జరపబడుతుంది. ఈ యొక్క జాతరకు వచ్చేసి సుమారుగా 1,00,000 మంది జనాలు చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర జరపబడుతుంది. వాళ్ళ యొక్క మొక్కులను కూడా తీర్చుకుంటూ ప్రతి ఒక 3 సంవత్సరాలకు వచ్చే జాతర ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తన యొక్క కోరికలను తల్లులకు చెప్పుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానని మొక్కుకుంటూ చాలామంది జనాలు ఇక్కడ నుంచి చాలా వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క ఒక జాతరకు మొన్న మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఒక డెవలప్మెంట్ పనులకు 25 లక్షల రూపాయలు ఒక విరాళం, అంటే వాటి యొక్క పనులకు, అభివృద్ధి పనులకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్న పనులలో మా చుట్టుపక్కల ఉన్న విలేజ్కి, ప్రతి ఒక్క విలేజ్కి మొరం కానీ, ఇక్కడ ఈ జాతర దగ్గరలో పూజారులకు కానీ, అలాగే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కు సరిపడా ఇక్కడ పర్మనెంట్ రూమ్లను కూడా కట్టించడం జరుగుతుంది.